హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి, ఎల్బీ నగర్. ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, డయాబెటీస్ ముందు స్టేజ్లో గుర్తించడం ఎలా, ఏ లక్షణాలు ఉన్నప్పుడు డయాబెటీస్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది. అండ్ సెకండ్ థింగ్, వితౌట్ మెడిసిన్ ప్రీ డయాబెటీస్ నార్మల్ చేసుకునే అవకాశం ఉందా? ఎస్, ప్రీ డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ సిండ్రోమ్, మెటబాలిక్ డిజార్డర్ వస్తుంది అని చెప్పడానికి వార్నింగ్ సైన్గా చెప్పొచ్చు. సో కొంతమందిలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, అందుకే డయాబెటీస్ని, హైపర్ టెన్షన్ని సైలెంట్ కిల్లర్స్ అంటారు. చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలామంది డయాబెటీస్ లేట్ స్టేజ్లో HbA1c 8-9 వచ్చేంత వరకు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, పేరెంట్స్లో అసలు డయాబెటీస్ లేదు అని నిర్లక్ష్యం చేయడం వల్ల డైరెక్ట్గా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ స్టేజ్లో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా డ్యామేజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఐ విజన్ లాస్ అవ్వడం, క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం, అడిషనల్గా హైపర్ టెన్షన్ యాడ్ అవ్వడం. సో ఇలాంటి కాంప్లికేటెడ్ స్టేజ్ రాకుండా 35 years ఎబోవ్ వాళ్ళు ఎవ్రీ 6 monthsకి HbA1c లెవెల్స్ అండ్ జనరల్గా ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ చేసుకోవడం వల్ల మనం డయాబెటీస్ని ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయొచ్చు. రిపోర్ట్స్లో ఎప్పుడైనా సరే డయాబెటీస్ HbA1c లెవెల్ అనేది 3 months యావరేజ్ ఆఫ్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్ 5.7 నుంచి 6 లోపల కనుక ఉన్నట్లయితే ఇది వార్నింగ్ సైన్గా గుర్తుంచుకోవాలి. అండ్ ఫాస్టింగ్ చూస్తున్నట్లయితే 110 లోపల ఉండాలి. అండ్ తిన్న తర్వాత పోస్ట్ లంచ్ షుగర్ కనుక చూసుకున్నట్లయితే బిట్వీన్ 150 to 170 ఈ రేంజ్లో ఉన్నప్పుడు అలర్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు సిమ్టమ్స్, ఎటువంటి లక్షణాలు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఈజ్ ద ఇన్సులిన్ రెసిస్టెంట్లోకి వెళ్ళినప్పుడు మెడ భాగంలో కానీ ఆర్మ్పిట్స్లో కానీ డార్క్ కలర్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఉమెన్లో కానీ టీనేజ్లో PCODతో సఫర్ అయ్యే అమ్మాయిల్లో ఇలా అన్ఈక్వల్ స్కిన్ డార్క్నెస్ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్. అండ్ సెకండ్ థింగ్, ఫెటిగ్నెస్, వీక్నెస్, తొందరగా అలసిపోవటం, ఏ చిన్న పని చేసినా కానీ టైర్డ్గా ఫీల్ అవ్వటం కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉండే వార్నింగ్ సైన్గా చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి యూరినరీ ఫ్రీక్వెన్సీ డిస్టర్బెన్సెస్, థర్స్ట్ ఎక్కువగా రావటం అండ్ యూరిన్ కూడా చాలా ఎక్కువ పాస్ చేయడం. అంటే ఒక నైట్లో 4 to 5 times కనుక యూరిన్ ఫ్రీక్వెన్సీ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఫాస్టింగ్ లెవెల్ అండ్ పోస్ట్ లంచ్ HbA1c చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఎర్లీ స్టేజ్లో ఇలాంటి సైన్స్ ఉన్నప్పుడు HbA1c ఎర్లీగా డిటెక్ట్ అవుతే మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ చేంజెస్లో కనుక చేంజెస్ చేసుకుంటే ఏ మెడిసిన్ అవసరం లేకుండానే ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడవచ్చు. యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఎగ్జాంపుల్ డైటరీ చేంజెస్, ఎక్కువ షుగర్ ఇంటేక్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి కార్బోహైడ్రేట్ని రిడక్ట్ చేస్తూ హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఇంటేక్, ఇది కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డైట్ చేంజెస్ ఫర్ ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ పేషెంట్. అండ్ సెకండ్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే మినిమం 40 to 50 minutes కనుక యాక్టివ్ లైఫ్ స్టైల్, ఐదర్ కార్డియో ఎక్సర్సైజెస్ లేదంటే సింపుల్ వాకింగ్ ఆర్ జాగింగ్ అండ్ సూర్య నమస్కారాలు, ఇటువంటి యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ కనుక మెయింటైన్ చేసినట్లయితే ఒబేస్ పీపుల్ లేదా BMI ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వెయిట్ లాస్ వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ నుంచి బయటపడవచ్చు, తద్వారా ప్రీ డయాబెటీస్ కూడా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, అన్నిటికంటే ముఖ్యంగా ఇంపార్టెంట్, కొంతమంది ఎంత లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్ చేసినా అండ్ డైటరీ మోడిఫికేషన్ వరకు కొంతవరకే హెల్ప్ అవుతుంది, కంప్లీట్గా నార్మల్కి రావడం లేదు, 6 నుంచి ఇంకా లెస్ దెన్ అవ్వట్లేదు అనేది కంప్లైంట్ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ విధానం ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఫ్యూ మంత్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి నార్మల్కి వచ్చి ప్రీ డయాబెటిక్ నుంచి రివర్స్ డయాబెటిక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో హోమియోపతి వల్ల కొద్ది కాలం రెగ్యులర్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే డయాబెటీస్ వరకు వెళ్లకుండా, కాంప్లికేషన్స్ ఏవి రాకుండా నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. యూరిన్లో వచ్చే కామన్ చేంజెస్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ పెరగడం, అంటే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావడం. అండ్ సెకండ్ థింగ్, అఫెన్సివ్ బ్యాడ్ ఓడర్ రావడం. అండ్ కొంతమందిలో చాలా ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అంటే యూరిన్కి పాస్ చేసినప్పుడు పెయిన్ రావడం, బర్నింగ్ సెన్సేషన్ రావడం,
ఫీమేల్‌లో అయితే విపరీతమైన దురద రావటం, సిస్టైటిస్ లాంటి కండిషన్స్. అండ్ సెకండ్ థింగ్, ఈ యూరినరీ సింప్టమ్స్‌తో పాటుగా వెయిట్ లాస్ ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకున్నట్లయితే ఏమన్నా గ్లూకోజ్ లాస్ ఉందా యూరిన్‌లో, అదా ప్రోటీన్ లాస్ ఉందా అనేవి మనకు మెడికల్‌గా క్లియర్‌గా డయాగ్నోస్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే యూరిన్ ఎగ్జామినేషన్‌లో ప్రోటీన్ లాస్ కానీ, గ్లూకోజ్ లాస్ కానీ ఉన్నప్పుడు ప్రీ డయాబెటిస్ ఆర్ డయాబెటిస్‌తో సఫర్ అవుతున్నారు అని చాలా క్లియర్‌గా రిపోర్ట్ చెప్తుంది. సో, ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అనేవి వార్నింగ్ సైన్స్. సో, ఎవరైతే ప్రీ డయాబెటిక్ కండిషన్స్ లేదా డయాబెటిక్‌తో సఫర్ అవుతున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ కోసం డాక్టర్‌ని సంప్రదించొచ్చు.